ఓం శ్రీ గురుభ్యో నమః. వైదిక పంచాంగానికి స్వాగతం. జూన్ నెల 10వ తారీఖు 2026 బుధవారంకి సంబంధించిన పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, బుధవారం. నేటి తిథి కృష్ణపక్ష దశమి. జూన్ 9వ తారీఖు రాత్రి 2 గంటల 35 నిమిషాలు అంటే తెల్లవారితే జూన్ 10 అని, నుండి జూన్ 10వ తారీఖు రాత్రి 12 గంటల 58 నిమిషాలు అంటే తెల్లవారితే జూన్ 11 అని. తర్వాత కృష్ణపక్ష ఏకాదశి జూన్ 10వ తారీఖు రాత్రి 12 గంటల 58 నిమిషాల నుండి జూన్ 11 రాత్రి 10 గంటల 36 నిమిషాల వరకు ఉంది. నేటి నక్షత్రం ఉత్తరాభాద్ర. జూన్ 9 ఉదయం 9 గంటల 39 నిమిషాల నుండి జూన్ 10 ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. తర్వాత రేవతి. జూన్ 10 ఉదయం 9 గంటల 21 నిమిషాల నుండి జూన్ 11 ఉదయం 8 గంటల 16 నిమిషాల వరకు. నేటి కరణం వాణిజ. జూన్ 10 రాత్రి 2 గంటల 35 అంటే 9వ తారీఖు రాత్రి తెల్లవారితే 10వ తారీఖు అని. మధ్యాహ్నము 1 గంట 52 నిమిషాల వరకు ఉంది. తర్వాత విష్టి. జూన్ 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి జూన్ 11 రాత్రి 12 గంటల 58 నిమిషాల వరకు. తర్వాత భవ. నేటి యోగం ఆయుష్మాన్. జూన్ 9 ఉదయం 8 గంటల 18 నిమిషాల నుండి జూన్ 10 ఉదయం 6 గంటల 29 నిమిషాల వరకు ఉంది. తర్వాత సౌభాగ్య. జూన్ 10 ఉదయం 6 గంటల 29 నిమిషాల నుండి జూన్ 11 ఉదయం 4 గంటల 2 నిమిషాల వరకు ఉంది. తర్వాత శోభన. నేటి అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల వరకు ఉంది. యమగండం ఉదయం 7 గంటల 15 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 52 నిమిషాల వరకు ఉంది. గుళికా కాలం ఉదయం 10 గంటల 29 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 8 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు ఉంది. నేటి శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తము లేదు. అమృతకాలం ఉదయం 4 గంటల 35 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 2 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. నేడు సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు మీనరాశిలోనూ ఉన్నారు. ఈరోజు చంద్రబలము. చంద్రుడు మీనరాశిలో ఉన్నందువలన కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చంద్రాష్టమము మఘ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని మొదటి పాదం వారికి ఉంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. నేటి తారాబలం. చంద్రుడు మీనరాశిలో ఉన్నందువలన అశ్విని, మృగశిర, పూర్వాషాఢ, శ్రవణ, పూర్వభద్ర, రేవతి నక్షత్రాలకు తారాబలం అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు ఈ రోజు శుభకార్యాలు, ఆర్థిక నిర్ణయాలు, ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు దిశాశూలం. బుధవారం రోజున ఉత్తర దిశలో దిశాశూలం ఉంటుంది కనుక ఈ దిశలో ప్రయాణాలు చేయకూడదు. ఉత్తర దిశలో ప్రయాణం చేయవలసి వస్తే పాలు లేదా పెరుగు తినడం ద్వారా దిశాశూల ప్రభావం తగ్గుతుంది. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజు కృష్ణపక్ష ఏకాదశి ప్రారంభమవుతుంది కనుక ఏకాదశి వ్రతము విష్ణు భక్తులకు అత్యంత పుణ్యప్రదమైంది. ఉపవాసము, జపము, ధ్యానము చేయడం ద్వారా పాపక్షయము, ధన సంపద, ఆరోగ్యము కలుగుతాయి. ఈరోజు కృష్ణపక్ష ఏకాదశి ప్రారంభం అవుతూ ఉంది. మరి ఈరోజు స్మరించవలసిన మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనసు ప్రశాంతతమవుతుంది, భక్తి పెరుగుతుంది, కష్టాలు తొలగుతాయి. ఏకాదశి రోజున ఈ మంత్ర జపం అత్యంత శ్రేయస్కరము. ఇవి 10వ తారీఖు జూన్ నెల 2026 బుధవారానికి సంబంధించిన పంచాంగ వివరాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి తిథి కృష్ణపక్ష దశమి. జూన్ 9వ తారీఖు రాత్రి 2 గంటల 35 నిమిషాలు అంటే తెల్లవారితే జూన్ 10 అని, నుండి జూన్ 10వ తారీఖు రాత్రి 12 గంటల 58 నిమిషాలు అంటే తెల్లవారితే జూన్ 11 అని. తర్వాత కృష్ణపక్ష ఏకాదశి జూన్ 10వ తారీఖు రాత్రి 12 గంటల 58 నిమిషాల నుండి జూన్ 11 రాత్రి 10 గంటల 36 నిమిషాల వరకు ఉంది.